ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రీసెంట్ గా రెపో రేట్ ని తగ్గించడం జరిగింది. సో ఇది 6 పాయింట్ల నుంచి 5.5 తీసుకురావడం జరిగింది. 50 బేసిస్ పాయింట్స్ తగ్గించి. అయితే దీనికి సంబంధించి సో ఇటువంటి ఫండ్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ చూపించబోతుంది, అదేవిధంగా రిటర్న్స్ మనకి 8% వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా, సో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 8% వచ్చేటువంటి ఫండ్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇవాళ చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరం రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? యా, సో మనం చూస్తున్నట్లయితే ఇవాళ రీసెంట్గా సంజయ్ మల్హోత్రా గారు సో 5.5% చేయడం జరిగింది, రెపో రేట్ తగ్గించి. సో ఇది చాలా మంచి సూచన అని చెప్పుకోవచ్చు. సో అన్ని సెక్టార్స్లో కూడా వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా మన లోన్స్ అయితే సో ప్రతి కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్ట్మెంట్ వైపు అడుగులు వేయడానికి మంచి ఉద్దేశం అని చెప్పుకోవాలి. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం పెట్టుబడి పెట్టే వాళ్ళకి కొంచెం ట్రబుల్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, రిటర్న్స్ తగ్గుతాయి కదా. సో 8% వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బేసికల్ గా వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా బారోవర్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటారు, ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి. అవును. అండ్ మీరు కనుక ఒక 50 లక్షల లోన్ తీసుకొని కనుక ఇల్లు కొనుక్కొని ఉంటే కనుక మీకు మంత్లీ ఒక 3,000 రూపాయల దాకా వడ్డీ తగ్గిద్ది అనమాట. 3,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అది. అందుకని ఆర్బీఐ నిజంగా సర్ప్రైజ్ చేసింది అనుకోవచ్చు. అండ్ 50 బేసిస్ పాయింట్స్ తగ్గడమే కాదండి, 2.5 lakh crore కూడా మార్కెట్లోకి వదిలింది అనమాట అమౌంట్ని. బేసికల్గా ఏంటంటే ప్రతి బ్యాంక్ కూడా డిపాజిట్ కలెక్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్ని ఆర్బీఐ దగ్గర తనఖా పెట్టాలి, దాన్ని సిఆర్ఆర్ అంటారు. అది ఇప్పుడు తగ్గించింది అనమాట. అంటే మళ్ళీ ఆ అమౌంట్ మళ్ళీ బ్యాంకులకు వచ్చేస్తుంది. సో కాబట్టి 2.5 lakh crore మార్కెట్లోకి మనీ వస్తుంది, ప్లస్ అదే టైంలో వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయినాయి. అందుకని ఎవరికైనా బారోవర్స్ డబ్బు కావాలంటే బల్జీగా ఈ టైంలో తక్కువ రేటుకి దొరుకుతాయి అనమాట. అయితే అదే టైంలో డిపాజిట్ హోల్డర్ కి ఈ వైపు నుంచి చూసాం అనుకోండి, వాళ్ళకి ఉన్న వడ్డీ తగ్గుతుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ తగ్గిన వడ్డీ రేట్ల మీద బ్యాంక్ లో డిపాజిట్ చేయాలంటే చాలా పెయిన్ గా అనిపిస్తుంది. అంటే చాలా మంది సీనియర్ సిటిజన్స్ కి పర్టికులర్ గా అంటే రూరల్ ఇండియాలో వాళ్ళకి ఈ బ్యాంకు డిపాజిట్స్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళకి మిగతా ఆప్షన్స్ తెలియక, మిగతా వాటిలో తెలిసిన సరే అంత రిస్క్ నాకొద్దు, ఇదైతే కంఫర్ట్, ఇంటి పక్కనే బ్యాంక్ ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది, తీసుకురావాలి ఈజీ అవుతుంది అనమాట. అందుకని ట్రెడిషనల్ గా ఇండియాలో సంవత్సరానికి 18 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు డిపాజిట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇండియన్స్ కి ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ కంఫర్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అనమాట బ్యాంక్ డిపాజిట్స్. యాక్చువల్గా మనం ఎంత డబ్బు కట్టుకున్నా ఈ స్టాక్ మార్కెట్ లో వయా విత్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చే డబ్బు జస్ట్ 3 లక్షల కోట్లేనండి. అది కూడా హిస్టరీలో పీక్ లెవెల్లో వస్తుంటే. అంటే ఈ 2025 లో కూడా మొత్తం అమౌంట్ వచ్చింది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి 3 lakh crore వచ్చింది. మనం చూస్తుంటే ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 5 to 12 crores ఆఫ్ పీపుల్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంతే, బట్ 140 crores అలా కాదు. ఎవ్రీబడి విల్ డు పాపులర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించారు కాబట్టి ఆటోమేటిక్ వీళ్ళు కూడా వడ్డీ తగ్గిస్తారు, ఆటోమేటిక్ వడ్డీ తగ్గిస్తారు. బట్ ఇలాంటి వడ్డీ బాగా బిలో 6% కొత్తన్న ఈ రోజుల్లో అబౌవ్ 6% డిపాజిట్స్ మీద సంపాదించాలంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. బట్ స్టిల్ ఆర్బీఐ గ్యారంటీ ఉన్న బ్యాంకుల్లోనే ఇయర్లీ 6% per annum చొప్పున సంపాదించే ఛాన్స్ ఉందండి. అయితే ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ అయితే ఈ అలౌ చేయవు, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి ఇలాంటి అయితే అలౌ చేయవు. కానీ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్స్ ఉంటాయి విచ్ ఈస్ గ్యారంటీడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ అనమాట. వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్, ఇలాంటి వాటిలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ లో పెట్టామనుకోండి ఆర్బీఐ గ్యారంటీ ఉంటుంది, ప్లస్ డిపాజిట్ చాలా ఎక్కువ ఇస్తారు వీళ్ళు. ఈవెన్ రెగ్యులర్ చూసుకుంటే మామూలుగా అయితే 6.7 ఇస్తారు, అంటే బ్యాంకులతో పోల్చుకుంటే 0.75 ఎక్కువ. సీనియర్ సిటిజన్స్ కి అనుకోండి ఇంకా ఎక్కువ ఇస్తారు. మీరు కనుక ఆల్మోస్ట్ 5 years కోసం కనుక పెడితే 4 years అండ్ అబోవ్ సీనియర్ సిటిజన్ పేరు మీద 8.25 వస్తుంది. చాలా ఎక్కువ, 8.25. సో అందుకని స్టిల్ దేర్ లాట్ ఆఫ్ స్కోప్ ఇదే అనమాట. అందుకని మీరు ఎవరైనా ఎక్కువ డిపాజిట్స్ ఉండాలి బట్ అదే టైంలో గ్యారంటీ కూడా కావాలి అనుకున్నప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ చూసుకోవచ్చు, విచ్ ఇస్ ఆల్సో గ్యారంటీడ్ బై ది ఆర్బీఐ అనమాట. అయితే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 5 lakh వరకే మీకు గ్యారంటీ ఇస్తుంది. అందుకని బెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే ఈచ్ సీనియర్ సిటిజన్ పేరు మీద 5 lakh ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ప్లస్ 5 lakh ఆర్బీఐ ఎలా గ్యారంటీ ఇస్తుంది.
కాబట్టి అది మోర్ ఇదనమాట. ఓకే. ఒకవేళ కొంచెం రిస్క్ తీసుకుంటాము అనుకుంటే మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీస్ కూడా దొరుకుతాయి, బట్ నాట్ గ్యారంటీ బై ద ఆర్బీఐ. ఓకే. లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా మనీ కలెక్ట్ చేస్తారు పబ్లిక్ దగ్గర నుంచి. ఈ కాల్డ్ ఎన్సిడి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనమాట వాటి పేరు. అవి కూడా ఆఫర్ చేస్తుంటాయి. అవి బ్యాంకులతో పోల్చుకుంటూ కొంచెం ఎక్స్ట్రా ఆఫర్ చేస్తాయి. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా వరకు ఆఫర్ చేస్తుంటాయి. బట్ మనకు అంత సేఫ్టీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ కదా. అందుకని ఆర్బీఐ గ్యారంటీ ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ లో పెట్టుకోవడం బెటర్. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే థర్డ్ పార్టీ యాప్లు కూడా వచ్చినాయి అండి. లైక్ ఎయిర్టెల్ వాళ్ళది థ్యాంక్ యూ యాప్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే అన్ని రకాల స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా లిస్ట్ అవుతున్నాయి దాంట్లో. అవి కూడా ఇన్స్టెంట్ గా మనసి ఇందులో బ్యూటీ ఏంటంటే వడ్డీ ఎక్కువ మాత్రమే కదా, లిక్విడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లో ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనమాట. మనకు అక్కడ పేర్లు కూడా తెలియదు, ఎందుకంటే మనకు తెలిసిన బ్యాంక్స్ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫేమస్. బట్ చిన్న చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎవరికి తెలియదు అనమాట, పేర్లు కూడా తెలిసినా కూడా ఒకవేళ చూసినా నమ్మకం కూడా దొరకడం ఉండదు. బట్ ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుందంటే మనకు పర్వాలేదు కదా, మిగతా అందుకని మీరు హెచ్డిఎఫ్సి లో పెడితే ఎంత గ్యారెంటో ఈ స్మాల్ హౌసింగ్ కంపెనీస్ లో పెట్టినా సరే నీకు అంతే గ్యారెంటీ, ఎందుకంటే ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాబట్టి. అంటే ఆర్బీఐ రూల్స్ కూడా వర్కౌట్ అవుతాయి కాబట్టి. అందుకని సీనియర్ సిటిజన్ పేరు మీద మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 5 lakhs ఇన్వెస్ట్ చేయడం ద్వారా 100% గ్యారంటీ ఉంటుంది, కంట్రోల్ బై ద ఆర్బీఐ, ప్లస్ ఇన్స్టెంట్ లిక్విడిటీ ఉంటుంది, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అప్ టు 8.25 దాకా వస్తాయి ఈ టైంలో కూడా. కాబట్టి ఎవరన్నా ఒకవేళ ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ లో మిస్ అయిపోతున్నాము ఈ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల అనుకునే వాళ్ళు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక 8 నుంచి 8.25 అలా తీసుకోవచ్చు. ఎక్కువ టర్మ్ ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ ఇస్తుంటారు, తక్కువ టర్మ్ 6 months 1 year అయితే తక్కువ వడ్డీ ఉండొచ్చు. అది సార్ ఎందుకని 5 lakhs వరకే బ్యాంక్స్ ఎలా చేస్తున్నాయి? ఎందుకంటే ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, దానికి కొంచెం కాస్ట్ అవుతుంది. ఆర్బీఐ ఏంటంటే ప్రతి డిపాజిట్స్ అప్ టు 5 lakhs వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుంటారు వాళ్ళ పేరు మీద. అంటే బ్యాంక్ కొలాప్స్ అయినప్పుడు అప్పుడు ఆ ఇన్సూరెన్స్ మనీ ట్యాక్స్ చేసి ఇస్తారు. అది 5 lakhs లిమిట్ వరకు వాళ్ళు 5 lakh వరకు. మీకు 100% గ్యారెంటీ ఉండాలంటే టీ బిల్స్ అండి, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్. అది నన్ అదర్ దెన్ ది సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇస్తుంది కాబట్టి పట్టుకుంటుంది. బట్ గుర్తుపెట్టుకుని డెట్ ఫండ్స్ లో మీరు ఎంత ఎక్కువ గ్యారెంటీ అనుకుంటే అంత తక్కువ రిటర్న్స్ వస్తాయి, మీరు అది కూడా చూసుకోవాలి. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వడ్డీకి ఇచ్చారనుకోండి ట్రెజరీ బిల్స్, వీటిలో మీకు వచ్చేది ఎంత అంటే 5.5 నుంచి 6 లోపే ఉంటుంది. అదే ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ వడ్డీకి ఇచ్చారనుకోండి మీరు, ఈ కాలేజ్ బ్యాంక్ డిపాజిట్స్ 6.2 అలా ఉంటుంది. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇచ్చారనుకోండి, ఇది సీనియర్ సిటిజన్స్ కి అయితే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అదర్వైజ్ 7 to 8 దాకా వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ రావాలనుకోండి కార్పొరేటివ్ కంపెనీస్ వడ్డీకి ఇవ్వాలి, లైక్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇలాంటి ఇచ్చారనుకోండి, వాళ్ళైతే 8 to 9 దాకా ఇస్తారు. ఇంకా రిస్క్ తీసుకొని నాకు 10% దాటాలనిపించింది అనుకోండి, అన్నోన్ కంపెనీలు కొత్త వస్తుంటాయి మార్కెట్ లోకి, వాటికి వడ్డీకి ఇచ్చామనుకోండి 10 దాకా వస్తాయి. అయితే చెప్పలేము అనమాట డెట్ ఫండ్స్ అంటే అది దివాలా దిత్తే అని చెప్పలేం కానీ, బట్ డెట్ ఫండ్స్ అయినా సరే గ్యారంటీ కాదు. అందుకని సిబిల్ లో ఏంటంటే వాళ్ళకి రేటింగ్ ఇస్తుంటారు. మీరు బిలో ఏ రేటింగ్ వెళ్ళారనుకోండి రిస్క్ చేస్తున్నట్లకే, ఏ త్రిబుల్ రేటింగ్ వెళ్ళారనుకోండి ఐ మోర్ గ్యారంటీడ్ అనమాట లిటరల్లీ. అందుకని మీరు కావాలి అనుకుంటే, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ గా అనుకుంటే ఆ రేటింగ్ చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అసలు నాకు వద్దబ్బా ఉందే మనం పల్లెటూరులో ఇదే గ్యారంటీ రిటర్న్స్ కావాలనిపించిన వాళ్ళు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి వెళ్ళిపోతే లిటరల్లీ బ్యాంక్ లాగానే ఇది కూడా వడ్డీ నాకు 8.2% దాకా వస్తుంది కదా ఈ రోజుల్లో కూడా. ఇంతతో ఆగిపోవటం బెటర్, రిస్క్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాటికి వెళ్ళండి. కాబట్టి మనం మిస్ అవడానికి అంటే ఏం లేదండి, నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా మనం గ్యారంటీ తోటి అమౌంట్ సంపాదించుకోవచ్చు. అందుకని నాలెడ్జ్ వెరీ పవర్ఫుల్. అందుకని ఎవరైనా స్టిల్ బ్యాంక్ లో డిపాజిట్ చేద్దాము ఆర్బీఐ వల్ల మేము మిస్ అయ్యాం అనుకున్న వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ కనుకుంటే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కనుక ఎక్స్ప్లోర్ చేసుకుంటే బోల్డ్ అని దొరుకుతాయి మీకు. అంటే సీనియర్ సిటిజన్ పేరు పెడితే ఎక్స్ట్రా 0.5%. సో మరి ఇది మరి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, సో ఎవరైతే ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా ఎక్కువ రావాలంటే ఆబ్వియస్లీ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. బ్యాంక్ డిపాజిట్స్ తో పోల్చుకుంటే 1 or 2% పెరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్ అంటారు కానీ పల్లెటూరులో ఒక స్మార్ట్ ఫోన్ ఆపరేషన్ రాని వాళ్ళకి వాటిని కొంటాం అమ్మటం చాలా చాలా టఫ్. బ్యాంక్ అనుకోండి పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయి మనీ ఇచ్చేస్తే వాళ్ళు లెక్కేసుకుంటారు, ట్రెడిషనల్ మెథడ్ తెలుసు అది ఈజీ అనమాట. అది అందుకని మీకు నాలెడ్జ్ అనుకుంటే ఈ డెట్ ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి, వాటిలో కూడా వర్కౌట్ అవుద్ది. నేను చెప్పి మన ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్లీ బ్యాంక్ డిపాజిట్ ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే వాళ్ళ కోసం అనమాట ఇది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో గైస్ అర్థమైంది కదా. సో మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా ట్రెడిషనల్ మెథడ్స్ మాత్రమే ఫాలో అవుతూ ఉన్నారు. సో అందులో భాగంగా మన ఇండియాలో చూస్తున్నట్లయితే అందరూ కూడాను ఈ యొక్క బ్యాంక్స్ లోనే డిపాజిట్ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి కేవలం 11 to 12% మాత్రమే పెడుతూ ఉన్నారట. సో దీన్ని బట్టి చూస్తే బ్యాంక్స్ లోనే అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కనుక ఆర్బీఐ సెక్యూర్డ్ ఉన్నటువంటి ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ రిటర్న్స్ అనమాట. ఓకే, సో ఇంకా గ్రామీణ ప్రాంతాల వారు మాకు ఎక్కువ రిటర్న్సే కావాలి, మేము ఇంకా బ్యాంక్స్ వైపు వెళ్ళము అనుకున్నట్లయితే మన ఛానల్స్ ఫాలో అవ్వండి. సో మనం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, వీటన్నిటి మీద మంచి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా నేర్చుకొని స్టడీ చేసి తెలుగుకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.